గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్. ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ హిట్ అవబోతుంది, ఏ మూవీ షెడ్యూల్కి వెళ్ళబోతుంది అనేది మనం డీటెయిలింగ్ గా మాట్లాడుకుందాం. డైరెక్టర్ శంకర్ వర్సెస్ డైరెక్టర్ బాబీ. నటసింహం బాలకృష్ణ గారు వర్సెస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇందులో కామెడీ ఏంటంటే తమన్ వర్సెస్ తమన్. ఈ రెండు మూవీ ట్రైలర్స్ ని బట్టి, టీజర్స్ ని బట్టి, అలాగే హీరోలను బట్టి, అలాగే ఆ డైరెక్టర్స్ ని బట్టి మాత్రమే ఈ వీడియో ఉండబోతుంది. ఇంతమందిని బట్టి ఉంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి, అలాగే వీడియోకి లైక్ ఇచ్చి ఏ మూవీ హిట్ అవుతుంది అనేది మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా బాగుంటుంది. నాకు ఇంకా హ్యాపీగా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నామా, ఎందుకంటే కౌంట్ చాలా చాలా తక్కువ ఉంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నామా. వ్యూస్ అయితే కుప్పలు తిప్పలు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రావడం లేదు. కౌంట్ చూస్తే చాలా చాలా తక్కువ ఉంది, ఎక్కడ బయట చెప్పుకోలేని స్థితిలో ఉందన్నమాట. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇస్తూనే ఉంటాను. ఈ హీరోని సపోర్ట్ చేస్తూ ఆ హీరోని సపోర్ట్ చేస్తూ వీడియోలు మన ఛానల్లో ఉండవు. ఏదైనా కానీ జెన్యున్గా మనకేమనిపిస్తే అది చెప్పడం అంతే, అది కూడా జెన్యున్గా పక్కా క్లారిటీతో ప్రూఫ్తో వీడియోలు ఉంటాయి. ఎక్కడ కూడా నోటుకు వచ్చినట్టు వాగడం ఉండదు, అలాగని ఆ హీరోని ఎత్తేయడం ఉండదు. ఏముందో అదే చెప్తాం మన ఛానల్లో. లేట్ అయింది, వీడియో స్టార్ట్ చేద్దాం. సో డాకు మహారాజ్ గేమ్ చేంజర్. ఫస్ట్ ఏ టాపిక్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ గేమ్ చేంజర్, ఎందుకంటే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కాబట్టి. సో గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను కూడా ఒక రియాక్షన్ వీడియో పెట్టాను. సో ఆ వీడియోలో నేను ఏం చెప్పాను అనేది ఇక్కడ చెప్పాను. మీకు చూడాలనిపిస్తే మళ్ళీ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. గేమ్ చేంజర్ ట్రైలర్లో మనకు చాలా క్లిప్స్ ఉన్నాయి మామ. ఒక కమర్షియల్ మూవీకి ఎలాంటి ట్రైలర్ కట్ కావాలో అలాంటి ట్రైలరే గేమ్ చేంజర్ ట్రైలర్. ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీ. ఆ మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఆ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ చెప్పేది ఒకటే మాట, మేము ఒక మంచి కమర్షియల్ మూవీ తీయబోతున్నాం అనేది. అది ట్రైలర్లో అయితే 100% కనిపిస్తుంది. అండ్ ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది. అండ్ దాంతోపాటు అందులో ఉండే కొన్ని క్లిప్స్ అయితే గూస్ బంప్స్ లెవెల్లో ఉంటాయి గేమ్ చేంజర్ ట్రైలర్లో. ఏదంటే హీరో ఇంట్రడక్షన్ ఏదైతే వాయిస్ ఉంటుందో ఏనుగు ముద్ద, సో ఇది ఇప్పటికీ నాకు మైండ్లో అదే తిరుగుతుంది అనమాట, అదే డైలాగు. అండ్ దాంతోపాటు హీరోది హెలికాప్టర్ షాట్ ఉంటుందమ్మా పంచి మీద, మామూలుగా ఉండదు. ఆ ఒక్క షాట్కే థియేటర్లు పేలిపోతాయి, ఎలాంటి డౌట్ లేదు. అండ్ డైరెక్టర్ శంకర్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు ఇండియన్ 2 మూవీ తీసేస్తే డైరెక్టర్ శంకర్ది ఎక్కడ కూడా రిమార్క్ అనేది ఎక్కడ ఉండదు. అరే ఇక్కడ తప్పు చేశాడు కదా అని ఎక్కడ మనకు అనిపించదు. ఏ మూవీ చూసినా కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ప్రతి మూవీలో ఏదో ఒక మెసేజ్ అనేది ఉంటుంది. ఒక ఇండియన్ 2 మాత్రం పక్కన పెట్టద్దాం మనం. ఆ ఒక్క మూవీ వల్లే శంకర్ గారి డ్రాప్ అనేది చాలా పడిపోయింది. ఆ ఒక్క మూవీ వల్లే గేమ్ చేంజర్ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ చాలా మందికి అయితే లేవు. ఈ ట్రైలర్తో కొంతమందికి పెరిగాయి, ఇంకా కొంతమందికి అలాగే ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇండియన్ 2 మూవీ, అంతే తప్ప గేమ్ చేంజర్ మీద వాళ్ళకి ఎలాంటి నెగిటివిటీ లేదు. ఇండియన్ 2 ఉంది కాబట్టే దీని మీద కొంచెం నెగిటివిటీ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అరే ఈ మూవీ కూడా మాకు నమ్మకం లేదు అని. దానికి మెయిన్ రీజన్ ఇండియన్ 2 అంతే మామ. ఆ ఒక్క మూవీ తీసేస్తే శంకర్ గారు వేరే లెవెల్ డైరెక్టర్. అసలు ఆ డైరెక్షన్ కానీ, ఆ టేకింగ్ కానీ, జనాలకి ఇచ్చే ప్రతి మూవీలో కూడా జనాలకి ఇచ్చే మెసేజ్ కానీ అద్భుతంగా ఉంటుంది. అండ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మెసేజ్ ఇస్తూనే ఆడియన్స్ని ఆకట్టుకునే స్క్రీన్ ప్లే అనేది శంకర్ గారికి మాత్రమే సాధ్యమైన స్క్రీన్ ప్లే అది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి శంకర్ గారికి పాన్ ఇండియా లెవెల్లో మూవీ తీయడం అనేది కొత్త విషయమే కాదు. అసలు స్టార్టింగ్ నుండి ఆయన కెరీర్ స్టార్ట్ అయిందే పాన్ ఇండియా మూవీ నుండి. అండ్ ఇప్పుడు కూడా అదే రన్ అవుతుంది, అదే రేంజ్, అదే సక్సెస్లో. ఈ మూవీ కూడా అలాగే సక్సెస్ అవుతుందని చాలా మంది నమ్ముతున్నారు. అండ్ ఇందులో మెయిన్గా ఇంకా పాజిటివ్ వైబ్స్ ఏవైనా ఉన్నాయా అంటే దిల్ రాజు గారు అంత నమ్మి అంత బడ్జెట్ పెట్టారంటే ఏదో ఒక స్టోరీ గ్రిప్పింగ్ అనేది ఉంటుంది కాబట్టే అంత అమౌంట్ పెట్టారు. లేకుంటే దిల్ రాజు గారి కెరియర్లో ఇంత పెద్ద మూవీ ఎప్పుడు తీయలేదు. దీనికి పెట్టిన బడ్జెట్లో ఒక 3-4 మూవీలు లాగించేస్తారు దిల్ రాజు గారు. అంత బడ్జెట్ పెట్టి మరి రాజుగారి మూవీ తీశారంటే ఏదో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అలాగే పాన్ ఇండియా లెవెల్లో స్టోరీ ఖచ్చితంగా పేలుతుంది, డౌటే లేదు. అండ్ గేమ్ చేంజర్ మూవీకి ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది ఎస్జే సూర్య గారు అని ఈ మూవీలో ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుండి మూవీకి ఎక్స్పెక్టేషన్స్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఎస్జే సూర్య గారి ఫాలోయింగ్ అలాంటిది, ఆయన పర్ఫార్మెన్స్ అలాంటిది, ఆయన యాక్టింగ్కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. అలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఎస్జే సూర్య గారికి. అలాగే మనకు ట్రైలర్లో కూడా ఆయన పర్ఫార్మెన్స్ అనేది ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది ఒక క్లిప్ అయితే వదిలారు. సీఎంగా కూడా ఇరగదీస్తారు, డౌటే లేదు. ఆయన డైలాగ్ డెలివరీ ఏదైతే ఉంటుందో దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మామ. అలాంటి డైలాగ్ డెలివరీ ఉంటుంది ఎస్జే సూర్య గారిది. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్జే సూర్య గారి కోసం ఎంత రేటు పెట్టైనా కానీ మూవీ చూడడానికి చాలా మంది ఆడియన్స్ రెడీగా ఉన్నారు. అంత వీరాభిమానులు ఎస్జే సూర్య గారికి అయితే ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడ చూసినా కూడా అలాంటి అభిమానులు ఎస్జే సూర్య గారికి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన
సరిపోదా శనివారం మూవీ పెద్దగా గ్రిప్పింగ్ స్టోరీ కాకపోయినా కూడా అందులో ఎస్జే సూర్య గారిని చూడడానికి చాలా మంది మూవీకి వెళ్ళారు. ఆ ఒక్క మూవీ చాలు ఎస్జే సూర్య గారి రేంజ్ ఏంటో చూపడానికి. అండ్ మెయిన్ గేమ్ చేంజర్ సినిమా స్టార్ట్ అయిందే రామ్ చరణ్ గారి మీద. రామ్ చరణ్ గారు లేకపోతే గేమ్ చేంజర్ మూవీయే లేదు. సో ఇందులో ఎలాంటి అనుమానం లేదనమాట. సో రామ్ చరణ్ గారు ఇంకో లెవెల్లో మనకి ఈ మూవీలో కనిపించబోతున్నారు. ఎందుకంటే ఆయన షేడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూవీలో మనం 3-4 షేడ్స్ అయితే మనం అయితే చూడొచ్చు. అండ్ ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా ప్లే అయ్యాయని చాలా మంది అయితే చెప్తున్నారు. అండ్ మూవీలో మెయిన్ గా అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది చాలా సస్పెన్స్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అయితే చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అప్పన్న క్యారెక్టర్ ఒక 20-30 మినిట్స్ ఉన్నా కూడా ఆ ఉన్నంత టైంలో అప్పన్నను ప్రతి ఒక్కరు ఎప్పటికీ గుర్తుండిపోయేలా క్యారెక్టరైజేషన్ అనేది ఉండబోతుంది. అండ్ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మెసేజ్ అనేది అప్పన్న దగ్గర నుండే మొదలవుతుంది అనేది అయితే మనకు ట్రైలర్లో కూడా అర్థమవుతుంది. అండ్ అలాగే అప్పన్న కొడుకుగా మళ్ళీ రామ్ చరణ్ గారే తన అద్భుతమైన నటనను మనకైతే చూపించబోతున్నారు. దాంతో పాటు ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా అలాగే అండ్ మూవీలో వచ్చేసి ఫస్ట్ హాఫ్ వచ్చేసి కామెడీ అండ్ లవ్ స్టోరీతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుందని అయితే మనకి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అండ్ ఈ మూవీతో రామ్ చరణ్ గారు ఇంకో లెవెల్కి అయితే వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ లెవెల్ అనేది మనకు రంగస్థలం మూవీలో నుండే మనకైతే కనిపించింది అనమాట. సో దాని తర్వాత RRR లో ఇంకో మెట్టెక్కేసి సో ఇప్పుడైతే ఏకంగా గ్లోబల్ స్టార్ అయితే అయిపోయాడు. ఇంకా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఎలాంటి పేరు పెట్టడానికి లేదనమాట. సో మనకు ఆ స్థాయి కూడా లేదనుకోవాలి. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందో ఇంతకుముందు మూవీస్ లో మనం చూపించాడు. సో ఈ మూవీలో అంతకు మించి ఉండబోతుంది అనేది మనకైతే ట్రైలర్ లో కనిపిస్తుంది. అలాగే ఆ వాయిస్ కూడా చాలా పవర్ గా వినిపిస్తుంది ఈసారి. గేమ్ చేంజర్ కి హిట్ టాక్ వచ్చినా ఫ్లాప్ టాక్ వచ్చినా ఎస్జే సూర్య అండ్ ఇంకా రామ్ చరణ్ గారిది వాళ్ళ పర్ఫార్మెన్స్ తో మూవీని ఎక్కడికో తీసుకెళ్తారు. ఎలాంటి డౌట్ అయితే లేదనమాట. నాకైతే ఫుల్ క్లారిటీ ఉన్నా నేను వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ తో మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒకవేళ పాజిటివ్ టాక్ పడితే సూపర్ హిట్ అనే టాక్ పడితే మాత్రం మూవీని అందుకోవడం ఎవ్వరి వల్ల కాదు. ఆ రేంజ్ లో పేలుతుంది. ఉన్న ఏ రికార్డు కూడా మిగలదు. అన్ని రికార్డులు గేమ్ చేంజర్ తొక్కుకుంటూ పోతుంది. ఇది మనం రాసి పెట్టుకోండి. అండ్ గేమ్ చేంజర్ మూవీలో ఇవన్నీ మనం ప్లస్ పాయింట్ గా మనం మాట్లాడుకుంటే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటిదే మ్యూజిక్. ఆ మ్యూజిక్ అనేది చాలా మందికి ఎక్కలేదు. కొన్ని సాంగ్స్ బాగున్నప్పటికీ కూడా ఎందుకంటే ఆ సాంగ్స్ మనకి ఎందుకు బాగున్నాయంటే అది శంకర్ గారి ఏ మూవీలో చూసుకున్నా కూడా సాంగ్స్ కి అనేది సపరేట్ గా ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. శంకర్ గారి మూవీలో ఏ సాంగ్ చూసుకున్నా కూడా ఒక హై రేంజ్ లో ఒక న్యూ లుక్ లో ఉంటుంది. ఏ సాంగ్ చూసుకున్నా కూడా అలాంటి సాంగ్స్ అయితే మనకైతే వీడియోలో కనిపిస్తుంది. కానీ ఆ మ్యూజిక్ అనేది మనం వినేటప్పటికి వచ్చేసి మనకు కొంచెం తగ్గుతుంది అనమాట. దానికి మెయిన్ రీజన్ మ్యూజిక్. తమన్ గారు ఈ మూవీలో మ్యూజిక్ అనేది అంతగా ఇవ్వలేకపోయారని అయితే నాకైతే అనిపిస్తుంది. మనకు ట్రైలర్ లో అలాగే టీజర్ లో కూడా బీజిఎం అనేది మనకు అంతగా కనెక్ట్ అవ్వలేకపోయింది. ఎందుకంటే అది మనకు వీడియో చూస్తున్నప్పుడు ఏదైతే ఆ ట్రైలర్ లేకుంటే టీజర్ మనం చూస్తున్నామో దానికి అది అంతగా హైప్ ఇచ్చేలా మనకి ఎక్కడ కనిపించదు. దానికన్నా మనకు ఆ మ్యూజిక్ లేకుండా చూస్తేనే మనకు ఆ ట్రైలర్ అనేది నచ్చుతుంది. అలా ఉంటుంది అనమాట. అసలు ఎక్కడ కూడా ఇంత కూడా 1% కూడా నాకైతే అసలు బీజిఎం ఎక్కడ కూడా నచ్చలేదు. అది నాకు పెద్ద మైనస్ పాయింట్ లాగా అనిపిస్తుంది. అది ఏమన్నా మూవీలో ఏమన్నా వర్కౌట్ అవుతుందేమో చూడాలి. కానీ మనకైతే ట్రైలర్లో ఎక్కడ నచ్చదు అనమాట. చాలా మందికి నచ్చలేదు. బీజిఎం అనేది చాలా వరస్ట్ అనిపించింది. అండ్ చాలా మందికి ఉన్న ఇంకో డౌట్ ఏంటంటే మన ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి లవ్ స్టోరీ ఉండబోతుంది. అలాగే కొంచెం కామెడీ ఉండబోతుంది. ఇది పేలితే మాత్రం ఎవడు ఆపలేడు. కానీ ఇది క్రింజ్ అయితే మాత్రం ఎవడు తట్టుకోలేడు. అది కొంచెం రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో కామెడీ అండ్ అలాగే లవ్ స్టోరీ కూడా కొంచెం బాగానే ఉండబోతుందని. ఇది పేలితే మాత్రం బాగానే ఉంటుందమ్మా. ఒకవేళ పేలకపోతే క్రింజ్కి క్రింజ్ అయ్యేలా కనిపిస్తుంది. ఇది మాత్రం అవ్వకుంటే బాగుంటుంది అంతే. ఎందుకంటే కొన్ని కామెడీ సీన్స్ మనకు చాలా విరక్తి పుట్టిస్తాయి. కొన్ని కామెడీ సీన్స్ వల్ల మూవీలు కూడా ఫ్లాప్ అయిన సందర్భాలు మన టాలీవుడ్ చాలానే ఉన్నాయి. ఇది ఆ కోవలోకి రాకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ టీం మొత్తం స్టార్టింగ్ నుండి చెప్పేది ఒకటే, ఇది ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీ. కమర్షియల్ మూవీ అని చెప్తున్నారు కానీ మనకు రొటీన్ కమర్షియల్ మూవీనే మళ్ళీ తిప్పు కొడుతున్నారు అని కూడా ఒక రూమర్ అయితే మనకైతే వినిపిస్తుంది అనమాట. సో అలాంటి పాయింట్ అయితే లేకపోతే చాలా బాగుంటుంది. ఎందుకంటే కమర్షియల్ మూవీస్ అంటే 6 సాంగ్లు 4 ఫైట్లు క్లైమాక్స్లో ట్విస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్లో మంచి ఫైట్ ఇదే ఉంటుంది కమర్షియల్ మూవీస్ అంటే. అక్కడక్కడ రొమాన్స్, అక్కడక్కడ కామెడీ సీన్స్, ఇవన్నీ కలిపితేనే కమర్షియల్. ఎందుకంటే మనకు టాలీవుడ్లో వచ్చేసి కమర్షియల్ అనేది ఒక రెగ్యులర్ ఫిలిం అనమాట. సో కొంతమందికి రోత కొట్టేస్తుంది, ఇంకా ఎక్సైట్మెంట్ పెంచుతుంది. సో ఈ మూవీ ఏ కోవలోకి వస్తుంది అనేది మనం రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సింది. డాకుమారాలో వచ్చేసి మనకు చాలా పాయింట్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ గురించి. మనకు డైరెక్టర్ బాబీ గారు. సో బాబీ గారి డైరెక్షన్లో వచ్చిన కొన్ని సినిమాలు హిట్ అయినా ఇంకొక 2-3 సినిమాలు పోయాయన్నమాట. సో
హిట్ అయిన మూవీస్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్స్ ఏం కాదు, జస్ట్ నార్మల్ హిట్స్ మూవీసే ఉన్నాయి తప్ప పెద్ద బ్లాక్ బస్టర్ హిజ్రా మూవీ అని మనం చెప్పుకోతగ్గ ఏ మూవీ కూడా ఉండదు. ఉన్నాయి, హిట్ అయిందంటే హిట్ అయింది అలాంటి మూవీసే ఉన్నాయి, లేకపోతే టోటల్గా డమాలైన మూవీస్ కూడా ఉన్నాయి. అంతే తప్ప ఓ రేంజ్లో వెళ్ళిపోయిన మూవీస్ అయితే లేవు. ఇంకా డైరెక్టర్ గారి కెపాసిటీ అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు తమన్ గారు. సో తమన్ గారు అక్కడ గేమ్ చేంజర్ తమన్ గారే, ఇక్కడ కూడా తమన్ గారే. సో తమన్ గారు ఏం జరిగిందంటే అక్కడ ఒక రకమైన మ్యూజిక్, ఇక్కడ ఒక రకమైన మ్యూజిక్. డాకు మహారాజ్లో మ్యూజిక్ ఏదైతే ఉందో అది మనకు భీమ్లా నాయకు అక్కడలో ఉండే కొన్ని మ్యూజిక్ సౌండ్స్ అనేవి మనకు గుర్తొస్తుంటాయి అనమాట. ఆ మ్యూజిక్ అనేది మనకు భీమ్లా నాయకులో ఎక్కడో విన్నామే అనే ఫీలింగ్ వస్తుంది. ఇంతకుముందు ఇంకా ఏదో మూవీలో ఉంది కదా, గుర్తు రావట్లేదు అనే మైండ్ సెట్ అనేది మనకు రెడీ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే అదంతా ఇంతకుముందు ఎక్కడో మనం విన్నాము, కాదు క్లారిటీ ఉండదు ఎక్కడ విన్నామా అని వెతుక్కోవాల్సి వస్తుంది. అండ్ అదనమాట. అండ్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే డాకు మహారాజ్లో నాకు ట్రైలర్లో కొన్ని కట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ లైట్ అండ్ డార్క్లో కొన్ని షార్ట్స్ వస్తాయి, ఆ షార్ట్స్ నాకు చాలా బాగా నచ్చాయి. కాకపోతే అందులో వచ్చేసి ఆ విజువల్స్ ఏదైతే ఉందో, సో గ్రాఫిక్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్ అయినైతే నాకైతే కనిపించడం లేదు. సో మూవీ వచ్చేసరికి ఏదైనా కంప్లీట్ అవ్వచ్చు. అండ్ ట్రైలర్ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది, కానీ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అలాగే ఆ గ్రాఫిక్స్ వర్క్ కావచ్చు. ఎందుకంటే గ్రాఫిక్స్ వర్క్ మనకు ఆ పులిని చూపించినప్పుడు అయితే అసలు మనకు ఏదో బొమ్మలాటలా కనిపిస్తుంటాయో తప్ప కరెక్ట్గా మనకు సింక్ అయ్యేలా ఎక్కడ కనిపించదు. అండ్ ఇంకా ఏంటంటే భగవంత్ కేసరి మూవీ చూసిన తర్వాత మనకు ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ మూవీ మనకైతే మైండ్లో వస్తుంటుంది. రెండు ఒకటి కాకపోయినా ఆ ట్రైలర్ అనేది చూసినప్పుడు మనకైతే ఆ మూవీ గుర్తొస్తుంది. సో మూవీ రిలీజ్ అయ్యాక ఆ సీన్స్ ఇందులో లేకుంటే చాలా అనిపిస్తుంది అంతే. అండ్ మెయిన్గా భగవంత్ కేసరిలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే నాకైతే స్టోరీ కొంచెం గ్రిప్పింగ్గా ఉంటుంది అని నాకైతే నమ్మకం అనిపిస్తుంది. ఆ స్క్రీన్ ప్లే అనేది తేడా కొట్టకుంటే స్టోరీ అయితే గ్రిప్పింగ్గా ఉందనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా బాలయ్య బాబు గారు. సో బాలయ్య బాబు గారిని ఒక డిఫరెంట్ లుక్లో చూడాలని చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి లుక్కే ఇది. సో డాకు మహారాజ్గా అలాగే నార్మల్ క్యారెక్టర్గా రెండు క్యారెక్టర్లు కూడా బాలయ్య బాబు గారు అయితే ఇరగదీస్తున్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇందులో డ్యూయల్ రోల్ అయితే కాదు, సింగిల్ రోలే. సమయాన్ని బట్టి బాలయ్య బాబు గారి పర్ఫార్మెన్స్ అనేది చేంజ్ అవుతుంది. అది మాత్రం మనకు ట్రైలర్ చూస్తే క్లారిటీ అర్థమవుతుంది అన్నమాట. డ్యూయల్ రోల్ లేదు, సింగిల్ రోలే. మెయిన్గా ఈ మూవీ మీద ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయ్యేది ఏదైనా ఉందా అంటే ట్రోల్ జరుగుతున్న ఆ డ్యాన్స్ మాత్రమే. ఆ స్టెప్స్ కానీ ఏదైతే ఉందో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సో ఇంతకుముందు రవితేజ గారి మూవీలో ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు. ఇప్పుడు బాలయ్య బాబు గారు చేసి ఎందుకు ట్రోల్ చేయట్లేదని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఏదేమైనా కానీ డాకు మహారాజ్లో మ్యూజిక్ అనేది చాలా తగ్గింది. సో అది మాత్రం చాలా అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే బాలయ్య బాబు అలాగే తమన్ గారి కాంబినేషన్లో వచ్చిన ఏ మూవీ చూసుకున్నా కూడా మ్యూజిక్ అనేది పేలిపోతుంది. బీజిఎం అనేది గూస్ బంప్ తెప్పించేలా ఉంటుంది బాలయ్య బాబు గారికి అలాగే తమన్ గారి మ్యూజిక్ చూస్తే. కానీ మూవీలో చాలా వరకు తగ్గింది అనిపిస్తుంది. అండ్ డాకు మహారాజ్లో మెయిన్గా చెప్పాలంటే మనకు ఆ పాప అలాగే బాలయ్య బాబు ఈ ఇద్దరి కాంబినేషన్ కనుక వర్కౌట్ అయితే, ఆ సెంటిమెంట్ కనుక మనకు కనెక్ట్ అయితే, ఆ ఎమోషనల్ కనుక మనకు తీసుకెళ్ళిపోతే, డైరెక్టర్ తీసుకెళ్లే ఆ విధానం కనుక కరెక్ట్గా ఉంటే మాత్రం ఈ మూవీని కూడా ఎవడ అప్డేట్ అయ్యా. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ కాకపోయినా కూడా మన గేమ్ చేంజర్ మూవీ దీన్ని పోటీగా చాలా మంది తీసుకుంటున్నారు. అందుకోసమే ఈ వీడియో చేశాను నేను. గేమ్ చేంజర్ వచ్చేసి పాన్ ఇండియా మూవీ, గ్లోబల్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. ఇది వచ్చేసి కేవలం మన తెలుగు మూవీ మాత్రమే. దీనికి దానికి పోటీయే ఉండదు అసలు నాకు అడిగితే. ఎందుకంటే మెయిన్గా వచ్చేసి ఆ కాన్సెప్ట్ వేరు, అది పక్కా కమర్షియల్ మూవీ. సో మనకు టాలీవుడ్లో చాలా రోజుల నుంచి కమర్షియల్ మూవీస్ అయితే కొంచెం డ్రాప్ అయ్యాయి. సో మళ్ళీ ఆ కమర్షియల్ మూవీ అనేది గేమ్ చేంజర్ మూవీతో మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. సో డాకు మహారాజ్ అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనేది మనకైతే కనిపిస్తుంది. దీనికి కంపారిజేషన్ చేసే అవకాశమే లేదు అసలు. ఎందుకంటే ఇక్కడ హీరో లెవెల్, అక్కడ హీరో లెవెల్ కూడా వేరు. ఇక్కడ చూసుకుంటే సీనియర్ యాక్టర్, అక్కడ చూసుకుంటే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. చాలా వరకు చేంజెస్ ఉన్నాయి. అలాగే స్టోరీ కూడా ఇది కమర్షియల్ అది కమర్షియల్ అయితే దాన్ని మనం కంపారిజేషన్ చేయొచ్చు, కానీ ఈ లైన్ వేరు ఈ లైన్ వేరు, రెండు ట్రాక్లు వేరే అయినప్పుడు దాన్ని కంపారిజేషన్ అనేది మనం చేయకూడదు. రెండు మూవీస్లో ఏది హిట్ అవుతుందా అంటే రెండు హిట్ అవ్వాలి అని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో ఏది హిట్ అవుతుంది అనేది మనమైతే రిలీజ్ అయ్యే వరకు నేనైతే వెయిట్ చేయాలన్నమాట. సో ఈ మూవీల గురించి కంపారిజేషన్ అది ఇది అని చాలా మంది వీడియోలు చేస్తున్నారు, కింద కామెంట్స్లో తిట్టుకుంటున్నారు. అది చూసే నేను వీడియో చేశాను. సో ఎక్కడ తిట్టుకోకండి, ఏ మూవీ హిట్ అయినా కూడా మన టాలీవుడ్కే లాభం అనమాట. సో గేమ్ చేంజర్ మూవీ అయితే మన లాభం అనేది వరల్డ్ వైడ్గా పెరుగుతుంది. సో పాన్ ఇండియా మూవీ కాబట్టి మనకు ఇండియా మొత్తం మళ్ళీ ఇంకోసారి మన తెలుగు మూవీ పటాకా అనేది పేలుతుంది అన్నమాట గేమ్ చేంజర్ ద్వారా. బాలయ్య బాబు గారి మూవీ హిట్ అయితే మాత్రం ఇలాంటి కాన్సెప్ట్లు ఇంకా టాలీవుడ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏది హిట్ అయినా కూడా మనకే లాభం, ఏది ఫ్లాప్ అయినా కూడా మనకే నష్టం. సో రెండు మూవీలు హిట్ అవ్వాలనేది మనమైతే కోరుకుందాం.